ప్రార్థన చేసుకుందామంటే, ప్రేమించిన తండ్రి, విలువైన సంగతులు, ఆత్మజ్ఞానం, దైవజ్ఞానం మీరు మా అందరికీ బోధించండి. సద్బోధకుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, ఆయన మన కోసం తన ప్రాణాన్ని, సర్వాన్ని ఈ ప్రపంచం కోసం ఎవ్వరూ కూడా పెట్టలేని ఆ ప్రాణం ఏమండి మనల్ని ప్రేమించి మన కోసం తన సమస్తాన్ని కోల్పోయి నిజంగా ఒక రొట్టెగా ఆయన శరీరం మార్చబడింది. తన రక్తమంతా దారదారలుగా పాపులమైన మన కోసం ఆ సిలువలోంచి కార్చబడి మన కోసం తన ప్రాణము పెట్టిన తర్వాత ఆయన ముందే చెప్పారండి, ఇదిగో నా ప్రాణం మీకోసం, ఈ లోక కళ్యాణం కోసం నా ప్రాణం పెడుతున్నాను, తర్వాత నా ప్రాణాన్ని మళ్ళీ నేను తీసుకుంటాను, పునరుద్ధానుడిని అవుతాను, ఆదివారం మళ్ళీ నేను సమాధిలోంచి లెగుస్తానని ఆయన చెప్పారండి. ఈ ప్రపంచంలో చాలామంది నేను చనిపోయాక మళ్ళీ పునరుద్ధానుడిని అవుతానని చెప్పారు, కానీ యేసుక్రీస్తు వారు చెప్పారు, ఆయన పునరుద్ధానుడై లేచారండి. అందుకు ప్రపంచం అంతా కూడా ఆయన సమాధిలోంచి పునరుద్ధానుడై లేచాడు అని ప్రపంచం అంతా పండగ చేసుకుంటున్నాడు. ఎందుకు పండగ అంటే, ఎవరు చేయలేని కార్యము ఆయన ఒక్కడే చేశాడు. అప్పటి వరకు శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ ప్రపంచంలో ఉన్న మత విధానాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ విధానం ఎంతవరకు ఉందంటే, మరణించిన దాకే వాళ్ళ స్టడీ ఉంది, కానీ మరణించిన తర్వాత మనిషికి మరో బ్రతుకు ఉందని తను చెప్పటమే కాకుండా అండి, యేసుక్రీస్తు వారు తను మరణించి లేచి నేను పునరుద్ధానుణ్ణి అని ఈ ప్రపంచానికి ఆయన ఒక కొత్త మలుపు, ఈ ప్రపంచాన్ని మనం ఆలోచించుకుంటే ఒక కొత్త మలుపు తిప్పినట్టుగా మనకు కనిపిస్తుందండి. అంటే మొత్తం అంతా కూడా కొత్త మలుపు అంటే నిజంగా తలకిందులుగా ఉన్న ఈ లోకాన్ని మళ్ళీ తలకిందులు చేసినట్టుగా ఉంది. అందుకే అపోస్తుల గురించి అంటారండి, భూమిని తలకిందులు చేయవారు ఇక్కడికి వచ్చి ఉన్నారు అంటుంది లేఖనం, వాక్యం. అంటే భూమి అప్పుడు వరకు ఎలా ఉంది, 70-80 సంవత్సరాలు ఈ చిన్న జీవితంలో ఎలా బ్రతకాలి, ఎలా సుఖపడాలి, ఎలా ఆనందంగా ఉండాలి, ఎలా సంతోషంగా ఉండాలని ఈ 70-80 సంవత్సరాల కోసం ఆలోచించిన ఈ ఒక్క మానవ జీవితాన్ని తిరిగి రాశారండి. అందుకే అపోస్తులు అందరూ కూడా ప్రారంభ సంఘంలో ఉన్నవాళ్ళు వాళ్ళకున్న చరస్థిరాస్తులు అమ్మేసి దేవుని కోసం, ఈ పరిచర్య కోసం వాళ్ళకున్న చరస్థిరాస్తులు అమ్మేసి దేవుని సేవ చేశారండి. ఎందుకు చేశారు అంటే, మేము చనిపోయిన తర్వాత మేము పరలోకంలో ఆయనతో ఉంటాం, మేము దాచుకుంటున్నాం మా ధనాన్ని అని వాళ్ళు ఆలోచించారు. కానీ స్టార్టింగ్లో ఈయన చెప్పిన తర్వాత, ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత మనం లేఖనంలోకి వెళ్ళి ఆలోచించేస్తే స్త్రీలు వెళ్ళారు. యేసు ప్రభు ఆయన లేస్తాడు, ఆయన ఎలా ఉన్నారు ఏంటి అని సమాధి దగ్గరికి వెళ్ళారండి. సమాధి దగ్గరికి వెళ్ళాక అక్కడ ఆయన్ని వెతుకుతున్నారు, సమాధి దగ్గరికి వెళ్ళి వెతుకుతున్నారు, సమాధిలోకి వెళ్ళి తొంగు చూస్తున్నారు. తొంగు చూపించేటప్పటికి యేసుప్రభు లేరండి. యేసుప్రభు లేకుండా ఎవరు కనిపించారంటే దేవదూత కనిపించింది. దేవదూత కనిపించి ఏమంటుంది తెలుసండి, మీరు సజీవుడైన వాణిని. సంగమా, బైబిల్లో మనం దేవుణ్ణి అన్వేషించేస్తున్న దేవుని కుమారుని సన్నిధిలో ఉన్న మనము దేవుని కోసం మనం ఏమైనా ఆలోచించేస్తున్నాం. సజీవుడైన దేవుణ్ణి మనం ఎక్కడ వెతుకుతున్నాం?
మనం ఎక్కడ వెతుకుతున్నాం? ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకుందామండి. ఎవరి గురించి మనం మాట్లాడుకోవద్దు. మనల్ని మనమే విమర్శించుకుందాం. మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. ఆయన సజీవుడైపోయాడు. ఆయన సజీవుడైన వారిని మీరు మృతుల్లో వెతుకుతున్నారండి. ఏమండి? ఆయన సజీవుడై లేచిన తర్వాత మనుషులతో నడుస్తున్నాడు. ఆయన నడుస్తున్నప్పుడు మీకు తెలియదా? నజరేయుడైన యేసు గురించి మీకు తెలియదా? ఆయన గురించి ఎలా ఉంది? ఆయన చనిపోయాడు, ఆయన పునరుద్ధానుడై లెగుస్తాడని చెప్పాడు. ఆయన గురించి మీకు తెలియదా? సంచలనం. రోమా సామ్రాజ్యం ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చింది. నిజంగా ఆయన మన కోసం అన్యాయపు తీర్పు నొందాడు. మన కోసం తన ప్రాణాన్ని పెట్టిన తర్వాత ఆయన పునరుద్ధానుడైన తర్వాత వాళ్ళతో నడుస్తున్నాడండి. నిజంగా మనిషికి మరో బ్రతుకుందని రియల్గా చూపించిన హీరో ఎవరంటే యేసుక్రీస్తు వారండి. యేసుక్రీస్తు వారు. ఇలాంటి హీరోని మీరు జీరోగా చూపిస్తున్నారండి సమాజానికి. ఈ ప్రపంచానికి యేసుక్రీస్తుని ఒక హీరోగా చూపించాలి. అందుకే చూడండి, వాళ్ళు నడుస్తూ మాట్లాడుతూ వెళ్ళిపోతూ ఇంకా చీకటి పడింది కదా, మీరు కూడా మాతో ఉండండి అనుకుని ఎవరో ఒక మార్గదర్శిని ఆయన్ని అనుకుంటున్నారు. కానీ చనిపోయి పునరుద్ధానుడై లేచిన యేసుక్రీస్తే అని వాళ్ళు తెలుసుకోలేదండి. అర్థం కాలేదు. ఆయన లేచిపోయాడండి. వారు సాయంకాలం కావాల్సి వచ్చింది. పొద్దుకూకునిది మాతో కూడా ఉండండి. ఆయన బలవంతం చేస్తున్నారు. ఎవరో మార్గంలో వెళ్తున్నాడని మాట కలిసింది కాబట్టి బలవంతం చేశారు. యేసుప్రభు అని తెలియదు వాళ్ళకి. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసండి? ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. మనం కూడా ఎన్నోసార్లు ఆయన కార్యక్రమాలకు వెళతాం, ఆయనతో ఉంటాం, ఆయన చేసిన అద్భుతాలు చూస్తూ ఉంటాం, ఆయన చేసిన మహత్కార్యాలు చూస్తూ ఉంటాం. కానీ మనకు అర్థం కాదండి. ఆయన ఎలాంటి వాడో మనకు అర్థం కావట్లేదు. అందుకని వాళ్ళతో కలిసి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడండి? ఆయన వారితో కూడా ఏం చేస్తున్నాడండి? మహిమ శరీరంలో ఉన్న మహానుభావుడు మట్టి శరీరాన్ని విడిచిపెట్టి మహిమ శరీరాన్ని ధరించుకుంది. ఏది మట్టి శరీరం అంటే సమాధిలో లేదు. మట్టి శరీరం మహిమ శరీరంలో ఉన్న ఆయన వారితో కూడా మహిమ శరీరంతో కూర్చున్న ఆయన ఒక రొట్టెని పట్టుకుని స్తోత్రం చేస్తున్నాడు. నిజంగా మనం ఏదైనా మంచి కూర ఉందనుకోండి, వెంటనే గబగబ ముద్దలు తినేస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారు భోజనం చేసేటప్పుడు ఒక రొట్టెని పట్టుకుని స్తోత్రం చేసి తండ్రి అని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా, మన స్వార్థం కోసం మనమే తినాలి, మనమే ఉండాలి, మనమే బ్రతకాలనుకుంటాం. కానీ సమాజాన్ని స్థాపించిన యేసుక్రీస్తు వారు ఒక రొట్టె తీసుకుని స్తోత్రం చేసి దాన్ని విరిచి సమాజ స్థాపకుడు అండి ఆయన, మహానుభావుడు. దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు అప్పుడు వారికి ఏమైపోయినాయి అంటే మందమత్తులైపోయారు, మూసుకుపోయినాయి. దేవుడు చేసే కార్యాలు చూడకుండా కళ్ళు మూసుకుపోయినాయి. ఈరోజు క్రైస్తవ సమాజానికి దేవుని గురించి అసలు ఏం అర్థమైంది? అసలు అర్థం కావట్లేదండి. అంటే దేవుడు అంత మహిమ కలిగిన వాడా? నిజమండి. వాడిని కళ్ళు తెరిచాడు. ఆయన్ని గుర్తు. అందుకే ఓ పాటలు రాస్తాడండి, కన్నులు తెరువుమా నేటి క్రైస్తవ తరమా. కన్నులు మూసుకుపోయినాయి ఈరోజు మనుషులకి. కళ్ళు తెరిచి చూడు, కలువరిగిరి చూడు. కళ్ళు మూసుకుంటే ఆయన అర్థం కాడండి. కళ్ళు తెరుచుకోవాలి మనం. కళ్ళు తెరిచి చూడు, కలువరిగిరి చూడు. సిలువలో వేలాడినా యేసుక్రీస్తుని చూడు. ఎందుకు సిలువలో వేలాడి తెలుసా? ఆయన మన కోసం.
మనకి మరో బ్రతుకు ఉందని చూపించడం కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. సమాధిలోనికి మన కోసం సమాధిలోనికి వెళ్ళాడు. సమాధిలోంచి తిరిగి లేచాడు సజీవుడై. అందుకే కొరింథీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు నిజంగా ఎంత మంచి సంగతులు చెబుతున్నాడు చూడండి. సువార్త అంటే ఏంటండి? సువార్త అంటే ఏంటి? నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము. లేఖనముల ప్రకారం ఆయన తప్పు చేసి కాదు, నేరం చేసి కాదు, పాపం చేసి కాదు. ఆయన లోన బయట ఆయన ఆలోచనలో పాపం లేని పావనమూర్తి. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం, మన పాపముల నిమిత్తము ఆయన మృతి పొందెను, సమాధి చేయబడిను. లేఖనముల ప్రకారము, రాయబడిన ప్రకారము, లా చట్టం, దేవుడు రాసిచ్చిన ప్రేమలేఖ, స్వర్గలేఖ. లేఖనముల ప్రకారము మూడో దినమున లేపబడిను. లేఖనం ఎవరికి అర్థమైంది? యూదులకు అర్థమైందా? అమెరికాలో ఉన్న వాళ్ళు మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నా అమెరికన్స్ అర్థమైందా? ఈరోజు మనకి మా భారతదేశంలో ఉన్న మనం జ్ఞానులు అని చెప్పుకుంటున్నా మనం ఎంతమంది అర్థం చేసుకున్నాం ఆయన్ని? ఆయన కోసం ఎలా బ్రతుకుతున్నాం ఈరోజు మనం? ఆయన పునరుద్ధానుడు. ఆయన పునరుద్ధానుడై లేచాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మరణపు ముళ్ళు పాపాన్ని విరిచి, పాపాన్ని జయించి పాపులమైన మనకి పరలోక భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన చెబుతున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవం. నేనే అంటే నా ద్వారా తప్పితే పరలోకం ఎవరో కూడా వెళ్ళలేదు. శిష్యులు కూడా అపోస్తులు నమ్మలేదు. యేసు ప్రభు లేచాడంటే అపోస్తులు కూడా నమ్మలేదు. తోమ అంటాడు, నేను ఆయన గాయాలు చూడాలి, ఆయన గాయాలలో నా వేలు పెట్టాలి అన్నాడు అపోస్తుడు తోమ గారు. పేతురు గారు నమ్మలేదు, శిష్యులు ఎవరూ నమ్మలేదండి. శిష్యులు ఎవరో నమ్మలేదు, అపోస్తులు ఎవరో నమ్మలేదు. ఈరోజు మనం నమ్ముతున్నావా? నమ్ముతా యేసుప్రభు నా దగ్గర ఉన్నాడండి, ఆయన నాకు కళ్ళ ముందు చనిపోయాడా, నా కళ్ళ ముందు సిలువేయబడ్డాడా, నా కళ్ళ ముందు ఆయన చనిపోయాడా, ఆయన పునరుద్ధానుడే లేచాడా, నేను నమ్ముతాను అంటున్నా. చూసిన వాళ్ళే నమ్మలేదండి, చూసిన వాళ్ళు నమ్మలేదు, అపోస్తులు నమ్మలేదు. అక్కడ అప్పుడు మాట అన్నాడు ప్రభు యేసు, నువ్వు చూసి నమ్మావు. ఇదిగో నా గాయాల్లో చేతులు పెట్టి నువ్వు చూసి, తోమా నువ్వు చూసి నమ్మితివి. మనం చూడకుండా నమ్ముతున్నాం. దేన్ని బట్టి నమ్ముతున్నాం? వాక్యాన్ని బట్టి నమ్ముతున్నాం, మన విశ్వాసాన్ని బట్టి నమ్ముతున్నాం. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నువ్వు చూచి నమ్మావు, నా కోసం ప్రాణం పెడతానికి నువ్వు సిద్ధపడతావు, రైటే. కానీ చూచి నా కోసం నమ్మి నువ్వు అపోస్తులుగా బ్రతికి నా కోసం ప్రాణం పెడతావు, కరెక్టే. కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. ఆ ధన్యకరమైన జీవితం కుమారుని సన్నిధిలో ఉంది. మనకుందా? నమ్ముతున్నావా? నమ్ముట నీ వల్ల అయితే ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన మృతులను సజీవులుగాను, సజీవులు మృతులుగా చేయగలిగిన సార్వభౌముడు, ఒకే ఒక్కడు ప్రపంచానికి. ఆయన్ని నీ ప్రభువునిగా, నీ రక్షకునిగా అంగీకరిస్తున్నావా? ఆయన ఏదో దోషం చేశాడు, ఆయన ఏదో పాపం చేశాడు, అందుకే రోమా సామ్రాజ్యం సిలువేసింది అనుకుంటే నీ పొరపాటు. ఈ గ్రంథాన్ని చదువు, ఈ సత్యాన్ని అన్వేషించేయి. పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అన్యాయపు తీర్పును అందాడు నీ కోసం, నా కోసం. ఆయన్నెవరు సిలువ వేయటానికి ఎవరికి అధికారం లేదు.
ఆయన ఇష్టపడ్డాడు. తన ప్రాణం పెట్టడానికి తనకి అధికారం ఉంది, ఆ ప్రాణాన్ని తీసుకుంటానికి కూడా తనకి అధికారం ఉంది. అంత సర్వాధికారి, నీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన ప్రాణదాత, రక్తదాత, ప్రపంచ మోక్ష ప్రదాత. దీన్ని కాదనే వాళ్ళు ఎవరున్నారండి ఈ ప్రపంచంలో? ఎవరున్నారు? ఈ మాటలు విన్న తర్వాత ఇప్పటి వరకు మతం అనే మత్తు అనుకుంటున్నావా? ఇది కులం అనే కుళ్ళు అనుకుంటున్నావా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనుకుంటున్నావా? యేసుక్రీస్తు అందరికండి ప్రభు, కొందరికి కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన నమ్ముకుంటే మనకు కూడా నిత్య జీవం, ఆ నిత్య జీవానికి మనం వెళ్ళినట్టుగా ఈ మాటలు మనం విని ఆయన కోసం బ్రతకాలని ఆత్మ చెప్పుచున్న ఈ మాటలు నా మాటలు అనుకుని మీరు పక్కన పెట్టకండి. ఈ మాటలు దేవుని మాటలుగా స్వీకరించి అనేకులకి ఈ మాటలు పంపించండి. ప్రేమించిన తండ్రి, వాక్యాన్ని విని మమ్మల్ని మేము మోసం చేసుకోనక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయండి. దీనికోసం రాత్రి అనక పగలనక ఈ ఛానల్ కోసం కష్టపడతాను నీ కుమారుడికి కావలసిన పర సంబంధమైన భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇవ్వండి ప్రభువా. నాయన, మేమిచ్చేది స్వల్పమైనది, మీరిచ్చేది శాశ్వతమైనది ప్రభువా. పర సంబంధమైన భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మా అందరికీ మీరు ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన తండ్రి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి, సంఘాలు మీవి, కుటుంబాలు మీవి, మా జీవితాలు మీవి, సమస్త మహిమ మా ద్వారా మీరే పొందండి మమ్మల్ని నీకు అప్పగించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.